గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందరూ ప్రశాంతంగా జీవించాలి. ఉదయాన్నే మనం నిద్ర లేవంగానే ప్రయాణం చేయాల్సిందే. విద్య కోసమో, ఉపాధి కోసమో, ఉద్యోగం కోసమో సుదూర ప్రాంతాలకు వెళుతూనే ఉంటాము. కావున యువత మేలుకో, వేగం మానుకో, ప్రాణం నిలుపుకో. కైండ్లీ గో స్లో, వియర్ యువర్ హెల్మెట్. మనము నిత్య జీవితంలో పండుగలకో, పబ్బులకో, సుదూర ప్రాంతాలకు, పట్టణాల నుంచి పల్లెటూరుకు జర్నీ చేస్తూనే ఉంటాము. కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. నేటి ఆధునిక యుగంలో ప్రతి ఇంటిలో ఒక బాబు, ఒక పాప కంటే ఎక్కువ జననాలు లేరు. ఎందుకంటే జనాభా పెరిగిపోతుంది. కావున నిరుద్యోగత వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అన్నట్టు ఈ రోజులో మనం పాటిద్దాం. కావున హెల్మెట్ లేక చాలా ప్రయాణంలో యాక్సిడెంట్ జరుగుతున్న విషయం చూస్తున్నాం. టీవీలో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, ఫేస్బుక్లో చూస్తున్నాం. హెల్మెట్ లేక కొన్ని కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. కావున హెల్మెట్ ధరించుకుందాం, మన ప్రాణాన్ని రక్షించుకుందాము. మన కుటుంబాన్ని రోడ్డు మీద పడకుండా మనం కాపాడుకునే బాధ్యత. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఇక్కడ ఈ వై జంక్షన్ చాలా ప్రమాదకరమైన వై జంక్షన్గా మారింది. తార్నాక నుంచి వచ్చేవారికి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోయేవారికి ఎదురుగా వచ్చే వాహనాలు కనబడకుండా ఇక్కడ చాలా ప్రమాదకరమైన జంక్షన్ ఉంది. కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి, మెల్లగా ప్రయాణం చేయండి, మన కుటుంబాలను కాపాడుకుందాం. హెల్మెట్ లేక మా నాన్నగారు నవంబర్ 20వ తారీఖులో చనిపోవడం జరిగింది. అదే హెల్మెట్ ధరించి ఉంటే మా నాన్నగారు ఈరోజు మా కళ్ళ ముందు ఉండేవారు. కావున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, తమ్ముళ్ళు, అన్నలు, హెల్మెట్ ధరించి లాంగ్ జర్నీ